హలో గైస్, వెల్కమ్ టు మై ఛానల్. ఎవరైతే చిన్నప్పటి నుంచి చదువుకోవాలని కోరుకున్నా చదువుకోలేక చదువు మధ్యలో ఆపేసిన వాళ్ళు ఉంటారో వాళ్ళకి ఇది సువర్ణ అవకాశం అనే చెప్పుకోవచ్చు. ఆంధ్రప్రదేశ్ ఓపెన్ స్కూల్ అడ్మిషన్స్ నోటిఫికేషన్ అనేది రిలీజ్ అయింది. అయితే నేను ఇప్పుడు ఇంటర్మీడియట్ అడ్మిషన్స్ కోసం ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. జాగ్రత్తగా వినండి. ఎవరు ఈ వీడియో స్కిప్ చేయొద్దు. ఫస్ట్ ఆంధ్రప్రదేశ్ సార్వత్రిక విద్యాపీఠం మెయిన్ సెంటర్ అనేది గుంటూరులో ఉన్నది. ఇవన్నీ యాక్టివిటీస్ అంటే ఏంటేంటి జరుగుతాయనేది. ఫస్ట్ పాయింట్ ఇంట్రడక్షన్. ఇంట్రడక్షన్ ఏముంటది అసల? ఎవరైతే మధ్యలో ఆపేసారో వాళ్ళకి ఇది చక్కని విద్యా అవకాశం అనేది తెలియజేస్తారు. నెక్స్ట్ వీటికి సంబంధించి ఏంటేంటి? ఫస్ట్ ఏజ్ లిమిట్ అనేది ప్రవేశ సమయానికి ఆ సంవత్సరం 31 ఆగస్టు నాటికి 15 సంవత్సరాలు నిండుండాలి. వీళ్ళకి ఏజ్ లిమిట్ అనేది లేదు. ఎంత వరకైనా ఏ ఏజ్ వాళ్ళైనా జాయిన్ అవ్వచ్చు. కానీ మినిమమ్ ఏజ్ అనేది 15 ఇయర్స్ అనేది ఫిల్ అవ్వాలి. నెక్స్ట్ మీడియం అంటే బోధనా మాధ్యమం. తెలుగు, ఇంగ్లీష్, ఉర్దూ మాధ్యమాల్లో మీకు నచ్చిందేదైనా ఎంపిక చేసుకోవచ్చు. సబ్జెక్ట్ చూసుకుంటే గ్రూప్ లిస్ట్ అనేది ఇస్తారు. ఏ, బి అని గ్రూప్ లిస్ట్ ఇస్తారు. అయితే గ్రూప్ ఏలో ఇంగ్లీష్ సబ్జెక్ట్ అనేది కంపల్సరీగా ఎంచుకోవాలి. సైన్స్ గ్రూప్ ఎంపిక చేసుకునే వాళ్ళు మాత్రం 10థ్ క్లాస్‌లో తప్పనిసరిగా మ్యాథ్స్, సైన్స్ అనే సబ్జెక్టులు చదివుండాలి. ఈ ఎక్స్‌ట్రా సబ్జెక్ట్ కావాలనుకుంటే ఆరో సబ్జెక్ట్ కూడా మనం ఎప్పుడైతే జాయిన్ అవుతామో, ఆ జాయినింగ్ టైమ్‌లోనే మనం ఈ సబ్జెక్ట్ ఎంచుకోవచ్చు. నెక్స్ట్ నిరంతర మూల్యాంకనం. అభ్యాసకులు తమ ప్రగతిని ఎప్పటికప్పుడు ట్యూటర్ మార్క్డ్ అసైన్‌మెంట్స్ మరియు సంసిద్ధ పరీక్షల ద్వారా తెలుసుకోవచ్చు. అంటే మీకు ఎగ్జామ్స్ అనేది చదివింది ఎగ్జామ్స్ ఉంటాయి. ట్యూటర్స్ మీకు ఎగ్జామ్ పెడతారు. అసైన్‌మెంట్స్ ఉంటాయి. ఆ అసైన్‌మెంట్స్ ద్వారా తెలుసుకోవచ్చు. నెక్స్ట్ కోర్స్ కాల వ్యవధి. అంటే ఇంటర్మీడియేట్ ఉ ఉత్తీర్ణత అయిన తర్వాత ఎస్ఎస్‌సి ఎవరైతే ఇంటర్మీడియేట్ జాయిన్ అవ్వాలనుకుంటున్నారో, వాళ్ళకి ఎస్ఎస్‌సి అనేది కంపల్సరీగా ఉండాలి. ఇంటర్మీడియేట్ కోర్స్ అనేది 2 ఇయర్స్ ఉంటది. అయితే ఈ ప్రవేశ చెల్లుబాటు కాల వ్యవధి అనేది 5 ఇయర్స్ ఉంటది. మనం ఎప్పుడైతే జాయిన్ అవుతామో, జాయిన్ అయిన తర్వాత 5 ఇయర్స్‌లో 9 టైమ్స్ ఎగ్జామ్స్ రాసుకోవచ్చు. 9 టైమ్స్ కన్నా అబోవ్ ఈ 9 టైమ్స్ లోపలే మనం ఏవైనా సబ్జెక్ట్స్ ఉంటే అవి కంప్లీట్ చేసుకోవాలి. పరీక్షా విధానం చూసుకుంటే 2 సార్లు పబ్లిక్ పరీక్షలు నిర్వహిస్తది. రిజిస్ట్రేషన్ అయిన 5 సంవత్సరాల కాలంలో 9 సార్లు ఎగ్జామ్‌కనేది హాజరవ్వచ్చు. 2 టైమ్స్ ఒకటి మార్చ్, ఏప్రిల్, జూన్, జూలైలో ఎగ్జామ్ జరుగుతది. క్రెడిట్ అక్యుములేషన్ మీన్స్ అభ్యాసకులు తమ వీలుని అనుసరించి ఎంపిక చేసుకున్న అన్ని సబ్జెక్టులకు గాను లేదా తమకు వీలైన సబ్జెక్టులకు గాను పరీక్షలకు హాజరవ్వచ్చు. నిర్ణీత 5 సంవత్సరాల్లో అన్ని సబ్జెక్టులు ఉత్తీర్ణ పొందిన పిదప ఉత్తీర్ణ పత్రం ఇస్తారు. ఎవరైతే ఈ 5 ఇయర్స్‌లో ఎగ్జామ్ పూర్తి కాలేదో వాళ్ళు మళ్ళా ఒకవేళ 5 ఇయర్స్‌లో మీరు ఎగ్జామ్స్ కంప్లీట్ అవ్వలేదు. అవ్వకపోయినప్పుడు మళ్ళా సెకండ్ టైమ్ మీరు ఎగ్జామ్‌కి మళ్ళా ఓపెన్ స్కూల్‌లో అడ్మిషన్ తీసుకోవచ్చు. మార్కుల బదయింపు. గుర్తింపు పొందిన భారతదేశంలోని సీనియర్ సెకండరీ ఎడ్యుకేషన్ బోర్డుల గురించి ఇంటర్మీడియేట్‌లో పాస్ అయిన ఏవైనా 2 సబ్జెక్ట్ మార్కులను ఏపీ ఓపెన్ స్కూల్ ఇంటర్మీడియేట్ కోర్సుకు బదలాయించుకునే అవకాశం ఉంది. మీరు ఇంతకు ముందు ఎస్ఎస్‌సి బోర్డుల నుండి ఇంటర్మీడియేట్ పాస్ అయ్యి మీ దగ్గర ఏమైనా 2 ఉండకపోతే ఇంటర్మీడియేట్ కోర్స్‌కి దాన్ని ట్రాన్స్‌ఫర్ చేయొచ్చు. అవి ఓపెన్ స్కూల్ ఇంటర్మీడియేట్ స్కీమ్‌లో అయ్యుండాలి. నెక్స్ట్ డీజీ లాకర్ అంటే ఏంటి? రీసెంట్‌గా సెంట్రల్ గవర్నమెంట్ మన సర్టిఫికేట్స్ అంటే ఆధార్ కార్డ్ కానీ, ఇన్స్యూరెన్స్ కానీ ఏమైనా మన డాక్యుమెంట్స్ ఏమున్నా డీజీ లాకర్‌లో మనం దాచుకోవడానికి అవకాశం ఉంది. ఆడియో, వీడియో పాఠ్యాంశాలు. విద్యార్థులు ఎవరైతే ఓపెన్ స్కూల్ జాయిన్ అవుతున్నారో వాళ్ళు డైలీ కాలేజ్‌కెళ్లరు కాబట్టి ఏపీ ఓఎస్ఎస్ జ్ఞానధార యూట్యూబ్ ఛానల్ ద్వారాగా మీకు వీడియో అనేది, ఆడియో అనేది ఇవ్వడం జరుగుతది. నెక్స్ట్ ఇతర బోర్డుల ద్వారాగా ఇంటర్మీడియేట్ ఉత్తీర్ణులైన లేదా ప్రస్తుత విద్యా సంస్థలో చదువుతున్న అభ్యాసకులు తిరిగి ఏపీ ఓపెన్ స్కూల్ ఇంటర్మీడియేట్‌లో ప్రవేశానికి అనర్హులు. మీన్స్ ఇతర బోర్డులు అంటే మీరు వేరే అంటే తెలంగాణ బోర్డ్ కానీ, లేకపోతే ఒడిస్సా బోర్డ్ కానీ, ఏ బోర్డ్ ద్వారాగైనా చదివేసినా మరలా, మరలా సెకండ్ ఇయర్ చదువుతున్నా కూడా వాళ్ళు అనర్హులు. ఆంధ్రప్రదేశ్‌లో లేదా ఇతర రాష్ట్ర బోర్డ్ ఆఫ్ సెకండరీ, సీనియర్ సెకండరీ ఎడ్యుకేషన్ ద్వారాగా ఇంటర్మీడియేట్ ఉత్తీర్ణులైన లేదా ప్రస్తుత
విద్యా సంవత్సరంలో చదువుతున్న అభ్యాసకులు ఏపీ ఇంటర్‌లో ప్రవేశం అర్హత లేదు. మీన్స్ ఆంధ్రప్రదేశ్‌లో రెగ్యులర్‌గా ఎవరైతే చదువుతున్నారో వాళ్ళకి అర్హత లేదు. ఆ విధంగా ఇతర బోర్డుల ద్వారా ఉత్తీర్ణులైన అభ్యాసకులైన విషయాన్ని దాచి ఉంచి, ఏపీ ఓపెన్ స్కూల్‌లో ప్రవేశం పొంది, పొందినట్లయితే అట్టి అభ్యాసకుల ఉత్తీర్ణత సర్టిఫికేట్‌ను ఎటువంటి నోటీస్ లేకుండా రద్దు చేయబడును. మరియు చట్టపరమైన చర్యలు తీసుకును. ఇది అభ్యర్థులు మాత్రం గమనించవలసిన పాయింట్. ఇతర రాష్ట్రాల్లో 10వ తరగతి పాసై ఇంటర్మీడియేట్‌లో ప్రవేశం పొందు అభ్యాసకులు సంబంధిత సెకండరీ బోర్డుల నుండి విద్యా అర్హత ధృవీకరణ పత్రం సమర్పించాల్సిన బాధ్యత అభ్యాసకునిదే. అట్లు ధృవీకరణ పత్రం సకాలంలో సమర్పించలేని యెడల అభ్యాసకుని ఉత్తీర్ణత ఫలితాలు నిలిపివేయబడును. ఏ విధమైన ఉత్తర ప్రత్యుత్తరాలు ఆమోదించబడవు. అంటే మీరు వేరే బోర్డ్‌లో చదివారంటే వేరే రాష్ట్రంలో చదివారు. చదివి 10థ్ క్లాస్ పూర్తయ్యి ఇంటర్మీడియేట్ ఇక్కడ జాయిన్ అవుతున్నప్పుడు ఖచ్చితంగా మీరు ఆ సర్టిఫికేట్ అనేది ఇవ్వాల్సిందే. ఇవ్వకపోతే మీ ఏవైతే పాస్డ్ సర్టిఫికేట్స్ ఉన్నాయో అవన్నీ ఆపేస్తారు. విదేశాల్లో 10థ్ క్లాస్ చదివి ఉంటే మీరు ఇంటర్మీడియేట్ జాయిన్ అవ్వాలనుకుంటే దానికి సంబంధించిన ఎలిజిబిలిటీ సర్టిఫికేట్ అని తీసుకొని ఆన్‌లైన్‌లో ఇది దరఖాస్తు చేయడానికి వీలుండదు. డైరెక్ట్‌గా గుంటూరులో ఆఫీస్‌కనేది వెళ్ళాలి. నెక్స్ట్ డిఫెన్స్ నుంచి అభ్యాసకులు గాని, నియామక ప్రక్రియలో పాల్గొన్న అభ్యాసకులపై గాని, రక్షణ విభాగాధిపతులు మరియు యోధై నుండి ద్వంద్వ జనన డేట్ ఆఫ్ బర్త్‌లు కలిగి ఉన్నారని అభియోగములు ఈ కార్యాలయంకి అందిన వెంటనే అట్టి అభ్యాసకుల ఉత్తీర్ణత పత్రం మరియు అడ్మిషన్ ఎటువంటి ముందస్తు సమాచారం లేకుండా రద్దు చేయబడును. ఇది అభ్యర్థులు గమనించగలరు. ఏంటంటే ఎవరైతే డిఫెన్స్ నుంచి నియామకం పొంది వాళ్ళు జాయిన్ అవ్వడానికి అప్పుడు మనకి ఏంటి జాబ్ వచ్చిన తర్వాత కూడా డేట్ ఆఫ్ బర్త్స్ డిఫరెంట్‌గా గాని ఉంటే వాళ్ళది రద్దు చేస్తారు. నెక్స్ట్ ఇప్పుడు మనం అధ్యయన ప్రణాళిక అంటే ఏ సబ్జెక్ట్స్ గురించి మనం డిస్కస్ చేస్తాం. ఇక్కడ గ్రూప్ ఏ, గ్రూప్ బి అనే మొత్తం టోటల్ 5 సబ్జెక్ట్స్ అనేది ఉత్తీర్ణ కావాలి. గ్రూప్ ఏ గ్రూప్ ఏలో 1 లేదా 2 భాషలుంటాయి. గ్రూప్ బిలో 3 లేదా 4 భాషేతర సబ్జెక్ట్స్ ఉంటాయి. నాన్ లాంగ్వేజెస్. ఇప్పుడు చూసుకుంటే గ్రూప్ ఏలో హిందీ, ఇంగ్లీష్, తెలుగు, ఉర్దూ. ఇందులో ఇంగ్లీష్ అనేది కంపల్సరీగా అనేది ఉండాలి. మిగతా 3 సబ్జెక్టులు ఏదో ఒక 2 సబ్జెక్టులు ఏదో ఒక ఇంకొక సబ్జెక్ట్ ఎంచుకోవాలి. గ్రూప్ బిలో మీరేది తీసుకోవాలనుకుంటున్నారు? గణితం, భౌతిక శాస్త్రం, రసాయన శాస్త్రం, జీవశాస్త్రం, గృహ విజ్ఞాన శాస్త్రం. మీరు గణితం, భౌతిక శాస్త్రం తీసుకోవాలనుకుంటే 10థ్ క్లాస్‌లో సైన్స్ చదివుండాలి. మ్యాథ్స్ చదివుండాలి. సో, ఏదైనా మీకు నచ్చినవి 3 సబ్జెక్ట్స్ అనేది ఎంచుకోవాలి. అయితే స్టార్ మార్క్ ఉన్న వాటిలకి మాత్రం ప్రాక్టికల్స్, సబ్జెక్ట్ థియరీ పరీక్షలనేది కంపల్సరీగా ఉంటాది. అభ్యాసకులు సబ్జెక్ట్ ఎంపిక సులభతరం చేయుటకు రోజువారీ పరీక్ష కాలపట్టిక క్రింద చూపబడింది. ఒకవేళ నిర్వహించబడే పరీక్షల సబ్జెక్టుల నుండి ఏదైనా ఒక సబ్జెక్ట్ మాత్రం ఎంపిక చేసుకోవలెను. ఒకవేళ ఒకే రోజు పరీక్షలు నిర్వహించబడే సబ్జెక్టులు ఒకటి మించి ఎంపిక చేసుకున్నచో, ఒకే రోజు అన్ని పరీక్షలకు హాజరగుట సాధ్యం కాదు గనక అట్టి అసౌకర్యంకు అసభ్యులే పూర్తి బాధ్యత వహించవలసి ఉంటుంది. మీరు ఏదైతే ఎంచుకున్న సబ్జెక్ట్స్ ఉంటాయో ఒకే రోజు నిర్వహించబడిన సబ్జెక్ట్స్ ఉంటాయి కదా! అంటే ఆ సబ్జెక్ట్స్‌కి అదే రోజు పరీక్షలు గాని పడి నోటిఫికేషన్ పడింటే అది మనమే చూసుకోవాలి. మనమే బాధ్యత వహించాలి. వాళ్ళు బాధ్యత వహించరు. ఫస్ట్ డే ఇంగ్లీష్ జరుగుతది. రెండో రోజు తెలుగు, మూడో రోజు గణితం, చరిత్ర, వ్యాపార గణిత శాస్త్రం, నాలుగో రోజు భౌతిక శాస్త్రం, రాజనీతి శాస్త్రం, మనోవిజ్ఞాన శాస్త్రం, ఐదో రోజు రసాయన శాస్త్రం, ఆర్థిక శాస్త్రం, సామాజిక శాస్త్రం. ఆరో రోజు జీవశాస్త్రం, వాణిజ్య శాస్త్రం, వ్యాపార శాస్త్రం. ఏదైనా ఒక సబ్జెక్ట్‌లో పరీక్ష నిర్వహించుటకు రాష్ట్ర వ్యాప్తంగా ఆ సబ్జెక్ట్‌ని ఎంపిక చేసుకున్న అభ్యర్థుల సంఖ్య కనీసం 50 ఉండాలి. ఎవరైతే ఎవరైతే ఒక సబ్జెక్ట్‌ని ఎంచుకుంటారో, అదే సబ్జెక్ట్ అనేది 50 మెంబర్స్ అనేది కంప్లీట్‌గా ఉండాలి. 50 మెంబర్స్ ఉంటే మీకు ఇన్ఫర్మేషన్ అనేది తెలుస్తది. లేదంటే మీకు ఇన్ఫర్మేషను అనేది తెలియడం కష్టమవుతది. ఆంధ్రప్రదేశ్ స్కిల్ డెవలప్‌మెంట్ వారు వివిధ విద్యా కోర్సుల్లో వృత్తి విద్యా నైపుణ్యతతో సర్టిఫికేట్‌లు జారీ చేయటం మూలంగా ఓపెన్ స్కూల్‌లో వృత్తి విద్యా సబ్జెక్టులకు తగిన నమోదు లేకపోవటం వల్ల వృత్తి విద్యా సబ్జెక్టులు అందించడం లేదు. స్కిల్ డెవలప్‌మెంట్ వాళ్ళు ఈ వొకేషనల్ కోర్సెస్ అందించడం వల్ల ఎవరు ఇందులో ఓపెన్ స్కూల్ వొకేషనల్ కోర్సెస్ జాయిన్ అవ్వట్లేదు. దట్స్ వై వాళ్ళు దాన్ని రద్దు చేసేసారు. ఎంపీసీ తీసుకున్న వాళ్ళకు మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ ఉంటది. బైపీసీ వాళ్ళకి బయాలజీ, బోటనీ, కెమిస్ట్రీ, ఫిజిక్స్.
ఎం ఎంబైపీసీ మీన్స్ మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ వీటితో పాటు బాటనీ. ఎంఈసీ అంటే ఎకనామిక్స్, కామర్స్ వీటితో పాటు మ్యాథమెటిక్స్. హెచ్ఈసీ అంటే హిస్టరీ, ఎకనామిక్స్, పాలిటీ. సిఈసీ అంటే పాలిటీ, ఎకానమీ, కామర్స్. మనకు నచ్చిన సబ్జెక్టులు అనేది ఏదో ఒకటి ఎంచుకోవాలి. గ్రూప్ ఏ భాషలో ఒక సబ్జెక్ట్ ఎంచుకోవాలి. ఒకవేళ ఉదాహరణకి మీరు గ్రూప్ ఏలో ఇంగ్లీష్ ఎంచుకున్నారు. ఎంబైపీసీ తీసుకుంటే 4 సబ్జెక్టులు ఉంటాయి. అదే లాంగ్వేజెస్ 2 ఎంచుకున్నారనుకోండి. ఎంపీసీలో 3 సబ్జెక్ట్స్ ఉంటాయి. టోటల్ ఎలా అయినా 5 సబ్జెక్ట్స్. ఒకవేళ బైపీసీ తీసుకుంటే బైపీసీలో 3 సబ్జెక్ట్స్, లాంగ్వేజెస్ 2 సబ్జెక్ట్స్. సీఈసీ తీసుకుంటే సీఈసీలో 3 సబ్జెక్ట్స్, లాంగ్వేజెస్‌లో 2 సబ్జెక్ట్స్. హెచ్ఈసీ తీసుకుంటే హెచ్ఈసీలో 3 సబ్జెక్ట్స్, లాంగ్వేజెస్ 2 సబ్జెక్ట్స్. ఎంఈసీ తీసుకుంటే ఎంఈసీ 3 సబ్జెక్ట్స్, లాంగ్వేజెస్ 2 సబ్జెక్ట్స్. సో, ఒకవేళ మీరు 5 సబ్జెక్టులు కాకుండా ఇంకొక అదర్ సబ్జెక్ట్ ఎంచుకోవాలనుకున్నప్పుడు, ఒకేసారి పరీక్షలు పడితే మాత్రం దానికి బాధ్యత మీరే వహించాలి. గ్రూప్ ఏ, గ్రూప్ బి కాకుండా మీరు ఇంకేమైనా సబ్జెక్ట్స్ ఉంటే ఆ సబ్జెక్ట్స్ కూడా ఎంచుకోవచ్చు. ఇది డేటా. నెక్స్ట్ ఇంటర్మీడియేట్ తర్వాత ఉన్నత విద్యను అభ్యసించాలని కోరుకున్న అభ్యసకులకు సూచనలు. ఎవరైతే వృత్తి సంబంధ కోర్సులకు అర్హత ప్రమాణాలు డిగ్రీ, వొకేషనల్ చేయాలనుకుంటే, ఇంజినీరింగ్ కోర్సులు చేయాలంటే ఇంటర్మీడియేట్‌లో ఖచ్చితంగా మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, ఇంగ్లీష్ సబ్జెక్ట్‌తో ఇంటర్మీడియేట్ అనేది పాస్ అవ్వాలి. ఒకవేళ బీఎస్సీ అగ్రికల్చర్, ఎంబీబీఎస్ చేయాలనుకుంటే బైపీసీ తీసుకోవాలి. ఇంగ్లీష్ కంపల్సరీ పాస్డ్. బీఎడ్ అంటే మనకి ఇంటర్మీడియేట్ తర్వాత ఎస్‌జీటీ కోర్స్ అంటే 1-5 క్లాసెస్ చెప్పాలంటే డీఎడ్. ఇంటర్మీడియేట్‌లో 50% అనేది కంప మార్క్స్‌తో పాస్ అవ్వాలి. ఒకవేళ బీబీఏ లేదా బీబీఎం అంటే హోటల్ మేనేజ్మెంట్ కోర్సులు చేయాలనుకుంటే ఇంటర్మీడియేట్‌లో 40% మార్క్స్ అనేది ఉండాలి. బీఏ అయితే ఇంటర్మీడియేట్ పాస్ అవ్వాలి. బీకామ్ తీసుకుంటే కామర్స్ అనేది ఒక సబ్జెక్ట్‌గా ఉండాలి. ఇది మెయిన్ ఇంపార్టెంట్ పాయింట్. ఎవరైతే నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ అంటే జేఈఈ మెయిన్స్, నీట్ అంటే డాక్టర్‌కెళ్ళడానికి, ఐఐటీ వెళ్ళడానికి వాళ్ళకి ఓపెన్ స్కూల్ ద్వారా చదివిన వాళ్ళు కూడా అర్హులే. నెక్స్ట్ అగ్రికల్చర్ బీఎస్సీ చేసిన వాళ్ళకి కూడా ఓపెన్ స్కూల్ ద్వారాగా తీసుకుంటారు. బీఎస్సీ కోర్సులకు అర్హత ప్రమాణాలు. ఇదంతా డేటా ఉంటదండి. మీకు ఇంటర్మీడియేట్‌లో చేసిన కోర్సుల ఆధారంగా మీరు డిగ్రీలో ఈ కోర్సులు తీసుకోవచ్చు. ఇదంతా డేటా ఒకసారి మీరు చెక్ చేసుకోండి. నెక్స్ట్ మీరు ఎలా అడ్మిట్ అవ్వాలి అనే దాని కోసం ఫస్ట్ మీరు ఇక్కడ కనబడుతున్న వెబ్‌సైట్ apopenSchool.ap.government.in వెబ్‌సైట్‌కి వెళ్ళిన తర్వాత దీనికి సంబంధించి నేను ఇంకొక వీడియో అనేది చేయడం జరుగుతది. సో, దీని గురించి నేను తర్వాత ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. రిజిస్ రిజిస్ట్రేషన్ ఎలా చేయాలి? ఏంటి? అనే దాని కోసం కూడా నేను ఒక దాంట్లో వీడియో చేస్తాను. సో, నెక్స్ట్ ఏఐ సెంటర్ అంటే ఏంటి? ఏఐ సెంటర్ అంటే ఇప్పుడు సపోజ్ మీరు నర్సీపట్నం నియోజకవర్గానికి చెందినవారు అయ్యుండారు. నర్సీపట్నం సెంటర్‌కి చెందిన వాళ్ళు అయ్యున్నప్పుడు మీకు దగ్గరలో ఏ సెంటర్ ఉంది అనేది కూడా మీరు ఆప్ట్ చేసుకోవాలి. నెక్స్ట్ ఏఐ కేంద్రం దరఖాస్తు ధృవీకరణ అంటే మీరు ఆన్‌లైన్‌లో అప్లై చేసిన తర్వాత మీకు ప్రింట్ అనేది తీసుకొని ఒక సెట్ జెరాక్స్, ఒరిజినల్‌తో పాటుగా మీరు ఏ సెంటర్ అయితే మీకు నియర్ సెంటర్ ఉంటదో అక్కడికి తీసుకెళ్ళి అది ఇవ్వాలి. మీ అప్లికేషన్ అనేది వాళ్ళకివ్వాలి. అప్లికేషన్ ఇచ్చిన తర్వాత వాళ్ళ మీద మొత్తం వెరిఫై చేసిన తర్వాత వెరిఫై చేసి వాళ్ళు కూడా ఓకే అని చెప్పి మీకు ఎస్ఎంఎస్ అనేది పంపిస్తారు మీ మొబైల్ నంబర్‌కి. మళ్ళీ ఈ అప్లికేషన్ అనేది ఎక్కడికి వెళ్తది? మరియు రాష్ట్ర స్థాయి కోఆర్డినేటర్‌కి వెళ్ళిన తర్వాత వెరిఫై అయిపోయిన తర్వాత అప్పుడు మీరు అడ్మిషన్ ఫీజ్ అనేది చెల్లించాలి. ఒక్కసారి మీరు అడ్మిషన్ ఫీజ్ చెల్లించిన తర్వాత మీ వల్ల ఏమైనా తప్పులున్నా, ఆ అప్లికేషన్ అనేది రిజెక్ట్ అయితే మాత్రం ఆ ఫీజ్ అనేది వెనక్కి వాపస్ అనేది ఉండదు. అది గుర్తుపెట్టుకోవాలి.
నెక్స్ట్ ఇదంతా మీరు ఏఐ సెంటర్ అనేది చూసుకోవాలండి. అడ్మిషన్ ఫీజ్ అనేది ఈ నెల 27 వరకి టైముంది. ఒకవేళ మీరు అప్పటికి ఫీజ్ చెల్లించకపోతే ₹200 ఎక్స్‌ట్రా ఫీ పే చేసి ఈ మంత్ ఎండింగ్ 28 వరకి ఉంటుంది. అయితే నెక్స్ట్ మంత్ 4థ్ వరకి మీరు అప్లికేషన్ అనేది క్లోజ్ చేస్తారు. కనీస వయసనేది మీ ఒరిజినల్ ఏవైతే ఉన్నాయో అప్లికేషన్‌కి సంబంధించి ఏవైతే డాక్యుమెంట్స్ ఉన్నాయో అవన్నీ స్కాన్ చేసి అప్‌లోడ్ చేయాలి. నెక్స్ట్ మీరు ఏఐ సెంటర్ ఉంది కదా! ఆ కోఆర్డినేటర్ కూడా ఒరిజినల్ సర్టిఫికేట్స్ అనేది ఇవ్వాల్సి ఉంది. మీరు మినిమమ్ ఏజ్ అనేది 15 ఇయర్స్ అనేది ఉండాలి. విద్యా అర్హతలు చూసుకుంటే ఇప్పుడే మనం ఆల్రెడీగా డిస్కస్ చేసాం. 10థ్ క్లాస్‌లో ఖచ్చితంగా మ్యాథ్స్, సైన్స్ అనేది కంపల్సరీగా చేయాలి. నెక్స్ట్ అడ్మిషన్ ఫీజ్ చూసుకుంటే స్త్రీలకు అంటే ఆల్ కేటగిరీస్ ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ, దివ్యాంగులు, ట్రాన్స్‌జెండర్ మరియు మాజీ సైనికుల అడ్మిషన్ ఫీజు నందు రాయితీ కలదు. అంటే వాళ్ళకి ఫీజ్ అనేది లేదు. అడ్మిషన్ ఫీజ్. ఎస్సీ, ఎస్టీ, బీసీ అభ్యాసకులు ఫీజు రాయితీ కొరకు సంబంధిత తహసీల్దార్‌కి లేదా ఆర్‌డీఓచే జారీ చేసి ఏవైతే మనకి ఇన్‌కమ్ సర్టిఫికేట్స్ ఇస్తారు. నెక్స్ట్ క్యాస్ట్ సర్టిఫికేట్స్ ఇస్తారు. అవి చేయించుకొని ముందుగా ఉంచుకోవాలి. అవి తీసుకెళ్ళి మనం అప్‌లోడ్ చేయాలి కాబట్టి. సేమ్ ట్రాన్స్‌జెండర్స్ ఆల్సో ఈడబ్ల్యూఎస్ మైనారిటీ వర్గాలు కూడా. నెక్స్ట్ టీఓసీ మీన్స్ మార్కుల బదలాయింపు. గుర్తింపు పొందిన భారతదేశంలోని ఏదైనా ఒక సెకండరీ ఎడ్యుకేషన్ బోర్డ్‌లో ఉత్తీర్ణులైన ఇంటర్మీడియేట్ విద్యార్థులు ఏమైనా సబ్జెక్ట్‌లో పాస్ అయి ఉన్నచో ఏపీ ఓపెన్ స్కూల్ ఇంటర్మీడియేట్ కోర్సులో ప్రవేశం పొంది తాము ఉత్తీర్ణులైన 2 సబ్జెక్టుల వరకు మార్కులు బదలాయించుకునే సౌకర్యం కలదు. గుర్తింపు పొందిన బోర్డు వివరాలనేది కింద ఇవ్వడం జరిగింది. ఒకవేళ మీరు ఇంటర్మీడియేట్‌లో మీరు 10థ్ క్లాస్‌లో కంప్లీట్ చేసినవి మరలా ఇక్కడ 10థ్ క్లాస్ కానీ, ఇంటర్మీడియేట్ కానీ కంప్లీట్ చేసి ఉన్న మార్క్స్ ఇక్కడికి వచ్చి ట్రాన్స్‌ఫర్ చేయించుకోవచ్చు. 2 సబ్జెక్టులు మాత్రమే వినియోగించవచ్చు. అయితే మార్కులు బదలాయింపు కోరే సబ్జెక్ట్‌లో కనీసం 35% మార్క్స్‌తో అడ్మిషన్ పొందుచున్న సంవత్సరమునకు ముందు 5 సంవత్సరములు మార్చి 2021 మరియు ఆ తర్వాతలోపు పాస్ అయి ఉండాలి. మార్కులు బదలాయింపు కోరే సబ్జెక్టులు తప్పనిసరిగా ఏపీ ఓపెన్ స్కూల్‌లో అందిస్తున్న సబ్జెక్టులై ఉండాలి. అర్థమైంది కదా! మీరు ఇంతకు ముందు చదివి ఉన్న సబ్జెక్ట్స్ ఏవైతే 2 సబ్జెక్ట్స్ ఉండి ఓపెన్ స్కూల్‌లో మీరు అడ్మిషన్ తీసుకున్నారంటే ఏదైనా ఒక 2 సబ్జెక్ట్స్ ఆ మార్క్స్ ఇక్కడ ట్రాన్స్‌ఫర్ చేయించుకోవాలి. అది 2021 ఆ తర్వాత కంప్లీట్ చేసినవి అయి ఉండాలి. మీరు ఆన్‌లైన్‌లో మాత్రం ఏదైతే సర్టిఫికేట్ మీరు కంప్లీట్ చేసి మాకు మార్క్స్ కంప్లీట్ అయిపోయి ఉన్నాయి అని చెప్పారో అవి మాత్రం కంపల్సరీగా ఇక్కడ అప్‌లోడ్ చేయాల్సిందే. బదలాయింపు కోర్స్ సబ్జెక్ట్ జీవశాస్త్రం అయినచో ఇతర గుర్తింపు పొందిన బోర్డుల నుండి ఇంటర్ మొదటి, రెండవ సంవత్సరంలో జువాలజీ మరియు బోటనీ సబ్జెక్ట్‌లో థియరీ మరియు ప్రాక్టికల్స్ నుండి ఉత్తీర్ణులై ఉండవలెను. ఆన్‌లైన్ దరఖాస్తు నందు బోటనీ మరియు జువాలజీ సబ్జెక్టుల మార్కులు సరాసరి నమోదు చేయవలెను. సో మీకు ఏవైతే మార్క్స్ వచ్చి 2 సబ్జెక్ట్ ట్రాన్స్‌ఫర్ చేయాలనుకుంటున్నారో, ఇవి ఇక్కడ ట్రాన్స్‌ఫర్ చేయొచ్చు. దానికి సంబంధించి మీరు ₹200 అనేది అడ్మిషన్ ఫీజ్‌తో చెల్లించాలి. దీనికి సంబంధించి ఫీజ్ అనేది వాపస్ ఇవ్వరు. మీరు అదనపు సబ్జెక్ట్ ఎంచుకుంటే మాత్రం 200 అనేది పే చేయాలి. ఒకవేళ మీరు ఒక సబ్జెక్ట్ ఎంచుకొని దాన్ని మార్చాలనుకుంటున్నారనుకోండి. ఆ థాట్ ప్రతి ఒక్కళ్ళకొస్తది. అలాంటప్పుడు మీరేం చేయాలంటే మీరు ఎగ్జామ్‌కెళ్ళే ముందు అంటే మీకు క్లాసెస్ జరుగుతాయి కదా! ఏఐ సెంటర్‌కి క్లాసెస్ జరిగినప్పుడు అక్కడ హాజరయ్యే లోపే మీరు మార్చుకొని ₹200 డీడీ అనేది ఏపీ ఓపెన్ స్కూల్ గుంటూరు వారి పేరు మీద డీడీ తీసి అప్పుడు మార్చుకోవాలి. ఒక్కసారి మీరు అడ్మిషన్ పొందిన వెంటనే ఈ ముఖాముఖి తరగతులకి ముగిసిన పిదప అంటే అయిపోయిన తర్వాత నెక్స్ట్ సంవత్సరంలో కూడా మార్చుకోవడానికి అవకాశం ఉండదు. మనం ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేయడానికి ఏంటేంటి ఉండాలి ఆధార్ నంబరు, మొబైల్ నంబరు, అక్రిడేటెడ్ ఇన్‌స్టిట్యూట్ అంటే మనం ఎంచుకోవడానికి మన దరఖాస్తులో నమోదు చేయాలి.
మన పేరు ఎస్ఎస్‌సి సర్టిఫికేట్‌లో ఎలా ఉందో తండ్రి పేరు, తల్లి పేరు, మన ఫోటో, అభ్యాసకుల ఫోటో మరియు సంతకం. ఒకవేళ బాలికలు లేదా స్త్రీలు తమ ఇంటి పేరుతో మాత్రమే సంతకం చేయాలి. ఎవరైతే మ్యారేజ్ అయిపోయి ఉంటారో, ఆ మ్యారేజ్ అయిన అమ్మాయిలు మ్యారేజ్ అయిపోయింది కదా! హస్బెండ్ వాళ్ళ పేరునంటే కాదు. అమ్మ వాళ్ళ పేరు మీదే చేయాలి. సంరక్షకుని పేరు ఎవరైతే మన గార్డియన్, ఫీమేల్ ఆర్ మేల్, డేట్ ఆఫ్ బర్త్, మార్షియల్ స్టేటస్, మ్యారేజ్‌డా, అన్‌మ్యారీడా, కమ్యూనిటీ అంటే క్యాస్ట్ సర్టిఫికేట్ అప్‌లోడ్ చేయాలి. నెక్స్ట్ ఎక్ ఎక్స్ సర్వీస్ మెన్స్, మైనారిటీస్, ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్స్, ఎడ్యుకేషన్స్, క్వాలిఫికేషన్స్, నెక్స్ట్ మోల్స్ ఉండాలి. ట్రాన్స్‌ఫర్ సర్టిఫికేట్ అనేది ఉండాలి. మన సబ్జెక్ట్‌ల ఎంపిక, ఎక్స్‌ట్రా సబ్జెక్ట్ ఎంపుకుంటే అది, మీడియం. నెక్స్ట్ మన అడ్రెస్ అనేది కంపల్సరీగా ఇవ్వాలి. మన ఫోటో అనేది సైజ్ 100 కేబీ సైజ్‌లోనే అవసరమైన ఒరిజినల్ డాక్యుమెంట్లు ఒక్కొక్కటి 100 కేబీ అనేది స్కాన్ చేసి అప్‌లోడ్ చేయాలి. స్కానింగ్ సరిగ్గా కానీ లేకపోతే మన డాక్యుమెంట్స్ అనేది వాళ్ళు ఖచ్చితంగా రిజెక్ట్ చేస్తారు. ఫస్ట్ రిజిస్ట్రేషన్ ఫీ అనేది జనరల్ కేటగిరీ అయితే 200, డిస్కౌంట్ ఉన్న వాళ్ళకైతే 200 ఫీ, వాళ్ళకి 200. అయితే మనకి సబ్జెక్ట్‌లు ఎంచుకుంటాం కదా! సబ్జెక్ట్‌లు ఎంచుకునే దానికి జనరల్ కేటగిరీ 1400, డిస్కౌంట్ వాళ్ళకేమో 1100. మైగ్రేషన్ మరియు బదిలీ సర్టిఫికేట్ అయితే పురుషులకైతే 200, మిగతా వర్గాలకు కూడా 200. అదనపు సబ్జెక్ట్ అయితే 200, మార్కుల బదలాయింపు అయితే 200. నెక్స్ట్ ఆలస్యంగా అయితే 200 పే చేయాలని చెప్పాను. ఒకసారి చెల్లించిన ఫీజ్ అనేది వెనక్కి ఇవ్వడం అనేది జరగదు. అడ్మిషన్ అనేది రద్దు చేసే ప్రక్రియ చూడండి. వయసు లేనప్పుడు, ఆ టైంకి మన దగ్గర అర్హత లేనప్పుడు, దరఖాస్తు అనేది పూర్తిగా ఫిల్ చేయలేనప్పుడు, వాళ్ళు పే చేయమంటున్న అంత అమౌంట్ పే చేయకపోయినప్పుడు, మనం సర్టిఫికేట్స్ పూర్తిగా ఇవ్వలేనప్పుడు, నెక్స్ట్ ఫేక్ సర్టిఫికేట్స్ ఇచ్చినప్పుడు, తప్పుడు సమాచారం ఇచ్చినప్పుడు, జెరాక్స్ కాపీ సరిగ్గా అప్‌లోడ్ చేయకపోయినా, వాళ్ళ రూల్స్, రెగ్యులేషన్స్ పాటించకపోయినా, మనం అప్‌లోడ్ చేసిన సర్టిఫికేట్స్ సరిగ్గా లేకపోయినా, జారీ చేయమన్న షార్ట్ మెమోరీలు, పాస్ సర్టిఫికేట్‌లు 6 నెలల లోపు మాత్రమే చెల్లుబాటగును. 6 నెలల లోపే తీసుకోవాలి. మనం 10థ్ క్లాస్, ఇంటర్మీడియేట్ కంప్లీట్ అయిపోయింది. కంప్లీట్ అయిపోయిన తర్వాత మన సర్టిఫికేట్స్ 6 మంత్స్ లోపనే మనం తీసుకోవాలి. సరైన బోర్డ్ లేకపోయినా ఇవన్నీ రద్దు చేస్తారు. ఇది జాగ్రత్తగా గమనించుకోవాల్సిన విషయమే. నెక్స్ట్ ఏఐ సెంటర్ గురించి మాట్లాడుకుంటే, మనం మనకి ఈ పీడీఎఫ్ అనేది మనం అప్లై చేసే ముందు ఒకసారి చదవాలి. ఎవరొకరి సలహాలనేది తీసుకోవాలి. నెక్స్ట్ సైన్స్ గ్రూప్‌కి 24 ప్రాక్టికల్స్, 30 క్లాసెస్ అనేది ఉంటది. ఆ క్లాసెస్‌కి అటెండ్ అవ్వాలి. డైలీ కాదు. వాళ్ళు ఏ టైంలో పెడతారో ఆ టైంలో అటెండ్ అవ్వాలి. దీస్ ఆర్ ద బోర్డ్స్. ఈ బోర్డ్స్‌లో ఉన్న వాళ్ళవి మాత్రమే చెల్లుతాయి. సో, నెక్స్ట్ విద్యా బోధన ప్రక్రియ అంటే మీకు ఎస్ఎల్ఎం ఎంపిక చేసిన సబ్జెక్టులు ప్రత్యేకంగా రూపొందించిన స్వీయ అభ్యాసన సామగ్రి అంటే మీరు ఏవైతే సబ్జెక్ట్స్ ఎంచుకున్నారో దానికి సంబంధించి అప్లికేషన్‌లో నింపిన బుక్స్ అనేది మీ ఇంటికొచ్చేస్తాయి. నెక్స్ట్ క్లాసెస్ సంబంధించి 30 క్లాసెస్ అనేది జరుగుతది. పీసీపీ అంటే ప్రాక్టికల్ క్లాసెస్ అనేది కంపల్సరీగా అటెండ్ అవ్వాల్సిందే. ఎంపీసీ వాళ్ళకి ఉదయం 9-5:20 ఉంటది. బైపీసీ వాళ్ళకి 9-5:40, నాన్ సైన్స్ వాళ్ళకి 9-4:40. ఖచ్చితంగా ఎవరైతే హాజరవుతున్నారో వాళ్ళకొక యాప్ ఇస్తారు. హాజరు వివరాలను ఆ యాప్‌లో నమోదు చేస్తారు. క్లాసెస్ అనేది సెప్టెంబర్ నుంచి స్టార్ట్ అవుతాయి. ఇక్కడ డేట్స్ అనేది ఇచ్చారు. చూసుకొని దీనికి సంబంధించి అటెండ్ అవ్వాలి. అసైన్‌మెంట్స్ డేట్స్ కూడా ఇచ్చారు. అసైన్‌మెంట్స్ అనేది కంపల్సరీగా రాయాలి. ఇవి బయాలజీ క్లాసెస్, కెమిస్ట్రీ క్లాసెస్, ఫిజిక్స్ క్లాసెస్. ప్రాక్టికల్ షెడ్యూల్ ఇవి. నెక్స్ట్ ఇది టైమింగ్. ఈ టైమింగ్ వరకు ఇలాగనేది ఈ టైమే ఫాలో అవుతారు. నెక్స్ట్ ట్యూటర్ మార్క్డ్ అసైన్‌మెంట్స్ అంటే
మనం చదువుతున్నవి ప్రతి సబ్జెక్ట్‌లో 3 టీఎంఎల్ పూర్తి చేసి వాటిని ఏఐ సెంటర్‌లో సమర్పించాలి. వీటికి సంబంధించి డేటా అనేది ఓపెన్ స్కూల్ వెబ్‌సైట్‌లో అనేది ఇస్తారు. మనం సమర్పించిన ఈ అసైన్‌మెంట్‌లకి మార్కులనేది ఇస్తారు. ఇవి పబ్లిక్ పరీక్షలో వెయిటేజ్ అనేది కూడా ఇవ్వడం జరగదు. అది అభ్యర్థులు గమనించాలి. నెక్స్ట్ ప్రిపరేటరీ ఎగ్జామ్స్ అనేది ఉంటది. ఇది కూడా ఆన్‌లైన్‌లో ఇది ఖచ్చితంగా దీనికి కూడా అటెండ్ అవ్వాలి. పరీక్షా విధానం ఎలా ఉంటది? మనం ఎలా అయితే ఇవి 2 టైమ్స్ జరుగుతాయి. మార్చ్, ఏప్రిల్‌లో, జూన్, జూలైలో. జూన్, జూలైలో జరిగే పబ్లిక్ పరీక్షలని జిల్లా కేంద్రంలోను, విద్యాశాఖ డివిజనల్ కేంద్రములందు మాత్రమే పరీక్షా కేంద్రములు నెలకొల్పబడును. సో, ఈ రిజిస్ట్రేషన్ అనేది మనం ఎగ్జామ్ ఫీజ్ కూడా పే చేయాలి. అదెక్కడ అంటే, మన ఏఐ కేంద్రం దగ్గరికెళ్తే మనకి ఏదైతే అక్రిడేటెడ్ ఇన్‌స్టిట్యూషన్స్ ఉంటాయి గదా! అక్కడికి వెళ్లి మనం పే చేయాలి. పరీక్ష ఫీజిది. ప్రతి సబ్జెక్ట్‌కి రూ. 5. ఫీజు 1.45 అంటే టోటల్ 1 ఇది అమౌంట్. కనీసం ఇయన్నీ మనకు విద్యా అర్హతలు తెలిసినవే కదా! ఆల్రెడీగా మనం ముందే డిస్కస్ చేసాము. హాల్ టికెట్స్ అనేది వెబ్‌సైట్ నుండి దాని నుంచి డౌన్‌లోడ్ చేసుకోవాలి. హాల్ టికెట్‌లు ఒకవేళ మనకు తెలియకపోతే మనం మన ఏదైతే అక్రిడేషన్ సెంటర్ ఉందో, ఆ సెంటర్ దగ్గరికి వెళ్తే వాళ్ళు మనకిస్తారు. ఇవి ప్రతి సబ్జెక్ట్ అని 3 మార్క్స్ ఉంటది. మాక్సిమం మార్క్స్ 100, మినిమమ్ మార్క్స్ 35 ఉంటే పాస్ అవుతాం. సో, ఇది రివాల్యుయేషన్‌కి సంబంధించి ఇంకా ఎవరైనా రివాల్యుయేషన్ పెట్టుకోవాలంటే రూ. 1000 అమౌంట్ అనేది పే చేయాలి. ఫస్ట్ అయితే 60%కి ఎక్కువ ఉన్నవాళ్ళు ఫస్ట్ క్లాసు, సెకండ్ క్లాస్ అయితే 50% మరియు 60% కన్నా తక్కువ ఉన్నవాళ్ళు, థర్డ్ క్లాస్ అయితే 30% అబోవ్ ఈక్వల్ టు 50% కన్నా తక్కువ ఉన్నవాళ్ళు. మార్కులు ఇంకా పెంచుకోవాలనుకుంటే మరలా రూ. 250 అనేది పే చేసి ఎగ్జామ్ అనేది రాసుకోవచ్చు. ఇదంతా మనం చూసుకోవాల్సిన డేటా. సో, ఇంకా మా ఛానెల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే మా ఛానెల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా డూప్లికేట్ సర్టిఫికేట్ పొందే విధానం. ఒకవేళ మీ పాస్ సర్టిఫికేట్ అనేది డూప్లికేట్ కావాలి. అంటే వేరే దగ్గర నుంచి మీరిక్కడికి మార్చుకోవాలి. మీ సర్టిఫికేట్స్‌లో ఏమైనా మిస్టేక్స్ ఉంటే 1 ఇయర్ లోపనేది మార్చుకోవాలి. నెక్స్ట్ ఆహ్, ఇంకా మీరు మీ సర్టిఫికేట్స్ అనేది ఒకవేళ పోయి అలాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే ఖచ్చితంగా రూ. 100 స్టాంప్ పేపర్ తీసుకొని డూప్లికేట్ కొరకు రూ. 1000, మైగ్రేషన్ టీసీ కొరకు 500 డీడీ తీసి చెల్లించాలి. ఇది ఫీజు వివరాలు. జెన్యూన్ పాస్ సర్టిఫికేట్ అనేది సమర్పించాలి. మీరు ఇంటర్మీడియేట్ ఒరిజినల్ పాస్ సర్టిఫికేట్ వాస్తవిక నిర్ధారణ ఇవ్వబడును. దీని కొరకు ఒరిజినల్ పాస్ సర్టిఫికేట్ ఇవ్వాలి. ప్రభుత్వ రంగ సంస్థలకు వాస్తవికత నిర్ధారణ సర్టిఫికేట్ ఉచితంగా ఇవ్వబడును. అంటే మీరు జెన్యూన్‌గానే పాస్ అయ్యారు అని చెప్పి ఏవైతే గవర్నమెంట్ వాటిలున్నాయో వాటిలికి వాళ్ళు మన ఓపెన్ స్కూల్ వాళ్ళు ఇస్తారు. సో, మీకింకా ఏమైనా డౌట్స్ ఉంటే కిందనున్న హెల్ప్‌లైన్ నంబర్స్‌కనేది కాల్ చేస్తే మీకు డీటెయిల్స్ అనేది వాళ్ళిస్తారు. ఇది ఫీజు వివరాలు. థాంక్స్.